ఈ తోటలో మేము దారి మర్చిపోయాం. ఈ దారి చూడండి, అంటే మర్చిపోయామంటే తప్పిపోయాం, మాకు తెలియని ఏరియా కదా. జాగ్రత్త. ఇప్పుడైతే నేను పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి. ఈ రోజు అయితే మేము పాప వాళ్ళ ఇంటికి చుట్టుపక్కల ఉండి ఒక 20 కిలోమీటర్ సరౌండింగ్స్లో పాప కోసం వెతకడానికి అయితే వెళ్తున్నామండి. అంటే ఈ సరౌండింగ్స్లోనే ఎందుకు వెతుకుతున్నామంటే పాప వాళ్ళ చుట్టాలు కావచ్చు, లేకపోతే చాలామంది తెలిసిన వాళ్ళు కావచ్చు అండి. ఇంకా దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు దుర్గం దగ్గరికి అయితే వెళ్ళి పాప ఈ 20 కిలోమీటర్ సరౌండింగ్స్లో ఈ పాప పేరెంట్స్ వాళ్ళు ఎలా అయితే ఉంటున్నారో వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు అన్నట్లుగా చెప్తున్నారంట. అంటే ఇది కన్ఫామ్ కాదు, దుర్గం చెప్పిందనేసి వాళ్ళు చెప్పారు కాబట్టి ఒకసారి పోయేదేముంది తిరిగితే అనేసి ఆ ఉద్దేశంతో నేను, పాప వాళ్ళ ఫాదరు, ఇంకా పాప వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్స్ మొత్తం అందరూ కలిసి ఈ చుట్టుపక్కల ఉండే ఇలాంటి మకాలు ఉంటాయి చూసారా, ఆ మకాల దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఈరోజు. ఇప్పటికి 3 ఊర్లు అయితే తిరిగామండి. ఇది ఒక మట్టి రోడ్డు. ఈ రోడ్డు అంతా వెళ్తున్నాం ఇంకేసి ఎక్కడైనా సరే ఎవరన్నా కనిపిస్తుందని. పాప వాళ్ళ ఫాదర్ అండి. పాప వాళ్ళ ఫాదర్ కూడా పాప కోసం అయితే వెతుకుతున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇది మనోడి బైకే. ఒక 3-4 ఊర్లు అయితే తిరిగామండి ఈరోజు. మొత్తం మేమైతే ఒక 15 ఊర్లు అనుకుంటున్నాం టార్గెట్. మీరు ఆల్రెడీ ఇప్పుడు చూసారు కదా, పాప వాళ్ళ ఫాదర్ కూడా వెళ్ళారు. అంటే మేము మెయిన్లీ ఇలాంటి లూప్లో ఉన్నటువంటి రోడ్స్ వెతుకుతున్నాం. ముందు మన చుట్టుపక్కల ఉన్న ఎతికితే అసలు ఈ సరౌండింగ్స్లో మనం లేదు అని ఒక దానికి వస్తే ఒక ఇదికి వస్తే తర్వాత రిమైనింగ్ ఎతకొచ్చు అనమాట. సో మేము వచ్చినటువంటి దారి అండి ఇది, ఇదంతా పొంతదారి. ఈరోజు అయితే మేము ఇటువంటివి ఎతుకుతున్నాం మొత్తం అంతా. ఇంకా ఫ్రంట్కి అయితే దారి ఉంది, అలా ఫ్రంట్కి అయితే ఆల్రెడీ పాప వాళ్ళ ఫాదర్ అయితే వెళ్ళారు. ఇప్పుడు నేను కూడా అటు సైడ్ వెళ్తున్నాను. ఇది 4వ ఊరు. అంటే ప్రతి ఊర్లోనూ వీడియో తీయడం కావలేదు, అక్కడక్కడ స్కిప్ చేస్తున్నాం. బట్ అది అవిన దగ్గర అయితే మాత్రం వీడియో తీస్తున్నాను. నుంచి బండి వెళ్ళడానికి అయితే లేదండి, అంటే మామూలుగా బండి వెళ్తుంది కానీ కొంచెం వే అయితే బాగాలేదు. ఇన్కేస్ ఏమైనా గాలేదు అంటే ప్యాచ్లు అయ్యబడినా ఇబ్బంది కదా, అందుకే మన వాళ్ళు నడిచి వెళ్తున్నారు. మన వాళ్ళే కాదు, మన వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తున్నాను. అంటే ఈ సరౌండింగ్స్లో ముందు వెతికి ఇక్కడ ఏమైనా ఉందా లేదా అన్నది ఒక క్లారిటీ మనకు వస్తుందని. వస్తే ఎక్కడెక్కడ ఇక్కడికే ఆగండి పర్లేదు. వీళ్ళైతే ఈ వేలో వెతికారండి. ఈ వేలో మొత్తం చివరి వరకు వెళ్ళారు, కొండ చివరి వరకుని. ఇంకా ఇటు సైడ్ మళ్ళీ ఊళ్ళోకి అయితే వెళ్ళాలి. అటు సైడ్ ఏం కనమలేదా? ఏం కనిపించలేదండి. అయితే ఎవరు ఇంకో ఊరు వెళ్దాం కదా. సరే వెళ్ళండి, మేము అడ్డమో చెప్తాం. అంటే పాప కానీ ఎవరైనా ఈ అడుక్కునే వాళ్ళు కానీ ఎవరైనా తీసుకుని వచ్చినా అంటే పాప ఫోటో గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరు ఆచూకీ చెప్పినా ₹1,00,000 ఇస్తారండి. అంటే ఏం లేదు, ముందు మన చుట్టుపక్కల ఉన్న ఊర్లకి తెలిస్తే తర్వాత రిమైనింగ్ ఊర్లకి ఆల్రెడీ పాంప్లెట్స్ అంటున్నారు. అంటే మన వాళ్ళందరికీ తెలియాలి ముందు. అనుమానంగా వచ్చి ఎవరైనా తిరిగినా మీరు జస్ట్ ఈ ఫోన్, ఇది మనోడిదే నెంబరు, మనోడికి ఫోన్ చేయండి. సిహెచ్ అగ్రహారం. పాప మిస్ అయ్యింది, వీళ్ళ పాపే, ఇక్కడ అగ్రహారమే. అప్పుడు అమ్మాయి అగ్రహారం. ఏం లేదమ్మా, అంటే మీ ఊర్లో ఉన్న ఆడవాళ్ళకి చెప్పండి, ఎవరైనా ఈ అడుక్కునే వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా పాపలని అదే పిల్లల్ని తీసుకుని వస్తుంటారు కదా, అంటే పాప ఫోటో చూస్తే మీరు గుర్తుపడతారని. అంటే ఇంకా వాళ్ళ నాన్నగారు మేము మొత్తం అందరూ తిరుగుతున్నాం, అటు సైడ్ ఊర్లని చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు మీరు కనిపించిన వాళ్ళందరికీ మీకు కూడా చెప్తున్నాం. ఇదమ్మా పాపది మొత్తం. మీరు ఏమైనా సరే ఆ చూకి చెప్పినా సరే ₹1,00,000 ఇస్తారు. ఒకసారి ఇన్ని అడుగు మకాలు కూడా ఎక్కడ ఉంటాయో ఈ ఏరియాలో. వీళ్ళ పాపే. అంటే ఏం లేదు, ఎంత దూరంలో ఉంటాయి ఇక్కడ నీ బంగారుపేట దగ్గర నుంచి వాళ్ళ మలవరం వెళ్ళాక ఉంటాయి మకాలు. అంటే లోనికి ఉండవు, లోనికి ఇలాగా ఆ చెట్లు కనపడతాయా కింద మీద ఉండవు. కారు డైరెక్ట్ పండుగ వెళ్ళిపోద్ది. ఆ రోడ్డు మట్టి రోడ్డు 8 కిలోమీటర్స్ వస్తే 2 కిలోమీటర్లు వెళ్తాం. అదే ఒకసారి ఎవరైనా అడుక్కునే వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా ఊర్లో అంటే వస్తుంటారు కదా ఈ సాయిబాబా ఆన్లైన్లో పట్టుకుని వాళ్ళంటారు, ఎవరి దగ్గర చూసినా సరే నెంబర్ ఉందండి పైన, ఆ నెంబర్కే ఫోన్ చేయండి మనోడిదే. ఎవరు ఆచూకీ చెప్పినా ₹1,00,000 ఇస్తారండి ఆచూకీ చెప్పిన వాళ్ళకి. మీకైతే ఏం అవుతుంది బలిట్లేదు బాబు, ఎందుకంటే అలాగే ఉండదు. ఈ పాప మేము సెల్ అది చూసుకోవాలి కదా, టీవీలో అది చూసుకోవాలి కదా, ఎంక్వైరీ చేసేటప్పుడు. నెల అయిపోతుందండి, నెల దాడేసింది. నేను పాప వాళ్ళ ఫాదర్ అది వెతుకుతుంటే నా వంతు సాయంగా వాళ్ళకి ఏమైనా చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళతో వెళ్తున్నానండి. సో నేను ఇంతకు మించి ఏమైనా చేయడానికి ఉంది అంటే ఏం లేదు.
సో ఇదైతే నా చేతుల్లో ఉన్న పని కాబట్టి వాళ్ళకి తోడున్నట్టు ఉంటుంది. అలాగే నేను కూడా ఒకవైపు ఎదుగుతున్నాను కాబట్టి ఒక ఐడియా వస్తుంది మనకి ఏ ఏరియాలో తిరగాలనేది, దానికోసం చేస్తున్నాను. ఇలా వెళ్ళినా దారి ఉంది కదా, ఒకసారి అడుగు. ఈరోజు మేము తిరిగిన రోడ్లన్నీ కూడా ఇలాంటి రోడ్లేనండి. ఆల్మోస్ట్ వీడియో చూసే మీకు తెలియదు కానీ ఈ రోడ్లు అయితే అంటే వర్షం కూడా పడిందేమో, చాలా ఇబ్బందికరమైన రోడ్లు ఇవి. అంటే ఈ రోడ్లు కాదు, పొలాలకు వెళ్ళి బాటలు. మేము తిరిగిన రోడ్లన్నీ ఇలాంటివి. ఈ రోజు చూడండి ఒకసారి ఎదరికి వెళ్దాం అంటే పాప వాళ్ళ ఫాదర్ అది అటు సైడ్ వెళ్ళారు. ఒకసారి నేను ఇటు సైడ్ వెళ్ళి వీళ్ళకి చెప్తాను ఎవరైనా ఉంటాయి. కాకపోతే ఒకటే కుక్కలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి ఇక్కడ. ఇది ఎవరిదో మొక్కం, ఇక్కడైతే ఎవరు లేరు. కాకపోతే కనిపిస్తే ఒకసారి చెప్దాం. కుక్కలు ఏమీ లేవు కదా ఇక్కడ, కుక్కలు అయితే ఏమీ లేవు. ఒకటి క్లోజ్లో ఉంది. ఇక్కడ చిన్న చిన్న గదుల్లో కూడా ఉన్నాయి, మొత్తం అన్నీ చూసాం. కాకపోతే ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక షెడ్ ఉంది, మొత్తం అన్నీ చూసాం. నిర్మానుష ప్రదేశంలో ఉంది ఇదంతానే. అయితే ఒక్కటండి, నేను ఎవరి తోటలోకి వచ్చి చూసినా సరే, ఎవరో ఇన్ కేసు వాళ్ళు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే చూసినా ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే మేము చేసే పనిని ఒక వేలో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతేనండి. అంటే మాకేం కాదు, ముందు ఈ సరౌండింగ్స్లో ఎక్కడైనా ఉండుంటే, అంటే నేను ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను. తర్వాత వీళ్ళ దుర్గం దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళు కొన్ని ఆవిడ చెప్తుంది కదా, దాన్ని బట్టి కూడా వెతుకుదామని. అంటే ఇంకా నేను ఈ సరౌండింగ్స్లో వెతకడానికి అయితే వచ్చాం మేము. ఫస్ట్ టైం కూడా చూడవచ్చు మీరు, 5 అంటే 4:44 అయింది. ఇంకా ఇప్పుడు ఈ ఫ్రంట్కి వెళ్ళాలి. ఈ ఫ్రంట్లో అయితే కొన్ని మకాలు ఉన్నాయంట. మన వాళ్ళు నా కోసం వెయిటింగ్కి వెళ్తున్నాం. ఏరియాలో తిరిగేవారు కదమ్మా, ఇంకా ఎవరైనా వచ్చినా సరే మీరు చెప్తారన్న ఉద్దేశంతో మీకు చెప్తున్నాం. అంటే ప్రతి ఊరికి చెప్పాము, ఇప్పుడు మీ ఊరు వచ్చాము, ఇక్కడికి వచ్చేసరికి మీరు కనబడ్డారు మాకు. ఇది మీ దగ్గర ఉంచుకోండి అమ్మా. అప్పుడు ఇందులో ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఫోన్ నెంబర్ ఉందమ్మా. తర్వాత పాప ఫోటో ఉంది, ఫోన్ నెంబర్ ఉంది. మీరు ఎవరు చెప్పినా సరే 1,00,000 రూపాయలు. ఇంకా ఈ అబ్బాయి పాప వాళ్ళ నాన్న అమౌంట్ కూడా 1,00,000 రూపాయలు మనోడు ఇస్తాడు. ఎవరన్నా అడుక్కునేలాగా వచ్చి అంటే ఎవరి చేతిలో ఉన్న పిల్లలు ఉండడం కానీ ఏమైనా మీరు చూడండి. పాప ఫోటో, పాప మెయిన్ కళ్ళు పెద్దవి ఉంటాయమ్మా. చిన్న పాప అమ్మా, ఇంటి దగ్గర నుంచి ఆడుకుని పాప. తర్వాత ఫోటో ఇందులోనే ఆల్మాలుగా ఉంది కదండి, అలా చూస్తే చేయి చూసుకున్న వాళ్ళు కదా, ఎవరి సంక్రాంతి ఉండేది అంటే వాళ్ళు ఇక్కడ ఉండగానే మేము ఫోన్ చేస్తాం. ఫోన్ చేయండి అమ్మా, మీకు 1,00,000 రూపాయలు అయితే ఇప్పించి బాధ్యత మాది. మనోడే, వాళ్ళ పాపే. ఇక్కడ ఒక షెడ్ ఉంది, ఈ షెడ్ దగ్గరికి అయితే మనోడు నేను వచ్చాం. ఉన్నట్టున్నారటి లోపల. చూడు లోనికి వెళ్ళొద్దులే. వీళ్ళకి చెప్తే మనకి మెయిన్ ఈ సరౌండింగ్స్లో ఎవరు వచ్చినా చెప్తారు వాళ్ళు. మనకి మొత్తం అంతా చూసుకున్నాం కదా. ఇక్కడికైతే వచ్చామండి. ఇక్కడ ఎవరో లేరు. ఒకసారి లోన్ చూస్తాను, లోన్ ఎవరన్నా ఉన్నారేమో. ఏంటి లోపల కూడా ఎవరు లేరు. ఇది కట్టించుకుంటున్నారు షెడ్. ఎవరు లేరు. మొత్తం కొండ ప్రాంతమే. ఎంత అంటే ఒకసారి ఆ కొండ చూపించి ఎలా ఉందో కూడా అసలు ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు. మన వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారని వెళ్ళిపోతున్నాం. కనిపించిందంటే మాత్రం చెప్పండి బాబా. ఇంకా 1,00,000 రూపాయలు మనోడు ఎత్తున్నాడు. ఇది మనోడు నెంబరు. అంటే ఏ లేదు, ఊళ్ళోకి ఎవరైనా పిల్లల్ని తీసుకురావడం కానీ ఏవైనా జరిగినా అంటే మనకి ఎక్కడుందన్నది ఆధారం ఏం లేదు, మనం ట్రై చేస్తున్నాం అంతే. చేయడం మంచిదండి. అది ఇప్పుడు దారి మర్చిపోయాం. ఈ దారి చూడండి, అంటే మర్చిపోయాం అంటే తప్పిపోయాం. మాకు తెలియని ఏరియా కదా. మన వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడ్డారు. డౌన్కి వెళ్దాం, డౌన్ సైడ్. ఇటే కన్ఫ్యూజ్ అయ్యాం. ఇందాక అటు సైడ్ వచ్చాం మనం, ఇటు వచ్చాం. ఇటు వచ్చి ఇటువైపు వెళ్ళిపోయాం. వెళ్ళండి, నువ్వు వెళ్ళండి. మనోడు వేస్తాడు. నువ్వు ఏమో చెట్టు ఓడిపోయింది అక్కడ.
జాగ్రత్త. ఇప్పుడు ఈ మల్లవరం ఊరికి దగ్గరలో కొండ మీద అయ్యప్ప స్వామి గుడి ఒకటి ఉంది. ఈ కొండ ఎందుకు ఎక్కుతున్నాం అంటే ఈ కొండ మీద నుంచి వస్తే ఏవైనా షెడ్లు అవి కనిపిస్తాయన్న ఉద్దేశంతో పైకి అయితే వెళ్తున్నాం. ఈ దారి ఆల్రెడీ వర్షాలు అయి పడడం వల్ల చెట్లు అయి పడిపోయి మనం ఆల్రెడీ పైకి వెళ్ళి చూపిస్తుండే. బళ్ళు అయితే ఇక్కడ పెడేశారు. ఇక్కడ బండి అనడానికి లేదు, అందుకే నడిచి వెళ్తున్నారు. కొండ అయితే చాలా హైట్, చాలా దూరం వచ్చాం. మన వాళ్ళు అంటే బండి లాగట్లేదని నేను దిగేశాను. అలా పైకి బండి వేసుకుని వస్తారు సగం దూరం వరకు. అందుకే వాళ్ళకి లేట్ అయింది, నాకు వాళ్ళకి. ఆల్మోస్ట్ 1 year అవుతుంది కొండలెక్కి. ఒక డ్రోన్ ఉంటే సరిపోయి నిజంగానే. మాకు అంత ఐడియా లేక డ్రోన్ కోసం ఎవరికి కాల్ చేయలేదు. ఒక డ్రోన్ ఉంటే ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడ మకాలు ఉన్నాయో అన్నీ తెలుసును. పెద్ద కొండ, చాలా పెద్దది. ఇక వచ్చాక ఇక్కడి నుంచి వస్తుంటే బాబోయ్ ఎన్ని ఊర్లు ఉన్నాయి చూడండి. అంటే దీని మీద రావడానికి కారణం ఒకటే, మనకి ఏమైనా మకాలు అవి కనిపిస్తాయి. ఇంకా గుడి అయితే పైన ఉంది, మన వాళ్ళు పైన ఉన్నారు. ఒకసారి పైకి వెళ్దాం. ఇప్పుడు కొండపైకి వచ్చాం. మనోడైతే ఆల్రెడీ ముందు వస్తారు నాకంటే. అయ్యప్ప స్వామి గుడిలో ఉంది, అయ్యప్ప స్వామి. తిరిగిన ఏరియా అండి ఇదంతానే. ఆ 2 కొండల మధ్యలోనే ఇదంతా తిరిగి ఇలా వచ్చాం మేము. ఇదైతే కేవో మల్లవరం అని ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరికి దగ్గరలో. మొత్తం చూస్తే ఇక్కడెక్కడ మకాలేం కనబట్లేదు ఈ తోటల్లో. అంటే మెయిన్ రావడానికి కారణం ఒకటే, ఈ చుట్టుపక్కల ఏమైనా మకాలు ఉంటే మనకు తెలుస్తుందన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. చాలా వరకు కవర్ చేస్తుంది. ఆల్మోస్ట్ చాలా దూరం అండి. అంటే ఈ కొండ ప్రాంతాల్లో మకాలు ఉంటాయి కదా, ఆ మకాలే మెయిన్ టార్గెట్ చేసుకుని తిరిగాం. అయ్యే ఎందుకు తిరిగారు అని మీరు అనొచ్చు. అంటే దుర్గమ్మ సంథింగ్ ఎవరో రిలేటివ్స్ అది చెప్పారో వాళ్ళు వీళ్ళకి చెప్తున్నారని తిరిగారని అనుకోవచ్చు. మేము ఆ ఒక్క రీజనే కాదండి. అంటే పాపని తీసుకెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు వీళ్ళు ఎలా అయితే మకాంలో ఉంటున్నారో వాళ్ళు కూడా అలా ఒక మకాంలో ఉంటే, అంటే వాళ్ళ ఓనర్స్ అది ఇక్కడికి పెద్దగా రారు. 90% మకాస్ దగ్గరికి వీళ్ళు ఒక 2 నెలలు 3 నెలలకి ఎప్పుడు వస్తుంటారు వాళ్ళు. సో అలా ఎవరైనా ఫోన్ వాళ్ళు లేని వాళ్ళు అలా మకాల దగ్గరికి ఎవరికైనా తీసుకెళ్ళి, ఈ పాపని దారి కదా, ఆ దారిని తీసుకెళ్ళి వాళ్ళ మకాల్లో అది ఉంచుకున్నారా అన్న ఉద్దేశంతో ఫస్ట్ ఈ పాప వాళ్ళ ఊరికి చుట్టుపక్కల ఉన్న మకాలన్నీ తిరిగామండి. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పటికీ అన్ని మకాలు తిరిగాం కానీ ఎక్కడ మనకి చిన్నది కూడా కనిపించలేదు. ఎక్కడంటే కానీ కిడ్నాప్ అదే ఎవరు ఏమన్నదో తెలియదు. మొత్తానికి నెల అయిపోయింది. ఇంకా తెలిసిన వాళ్ళందరికీ చెప్తున్నాం మేము కూడా. చెప్పడం మంచిదే కదా. ఆటో మాదంతా ఆటో స్టాండ్. ఆటో స్టాండ్. అప్పుడు మొత్తం స్టాండ్ 2 ఆటోలు. మీరు కూడా ఒకసారి చెప్పండి. అంటే ఎవరైనా పాపని ఆటో మీరు ప్రతిరోజు ట్రాఫిక్ వెళ్తూ ఉంటుంది, ఏదో ఒకటి మాట్లాడుకుంటావు, ఆఫీసే కనబడుతుంది. అయితే ముందంట దొరుకుతుంది. పొట్టకోటి కోసం తోటలో ఉంటున్నారు. అదే అండి, పొట్టకోటి కోసం నేర్పింటున్నారు. మనకు మ్యాక్సిమం చాలా వరకు తెలిసిపోయి ఐడెంటిఫై అయిపోతుంది ఎక్కడైనా ఉందా చూస్తాం. అదే అండి, సరే అండి. అలా నాచురల్ బాగుందంటే అక్కడ మా మకాలు అక్కడ 2-3 ఉంటాయి. ఇది అయినా ఇంకెక్కడ మకాల్లో అదే మొత్తం అంటే మకాల్లో ఉంటుందని కదా, అందరికి ఒకసారి చెప్దామన్న ఉద్దేశంతో. బాగుంటుంది కదా. ఇంకా ఒకసారి వచ్చి చూడగా ముఖం చూడగా కానీ ఎవడో ఎక్కువ రావడానికి చూడడం కానీ మనం చెప్తారేనండి. అదే ఓకే. ఏడు చేలోకి వెళ్తా కూడా హెల్మెట్ పెట్టుకుంటున్నావా? అంటే పురుగుల గురించి చెప్పలే, పెట్టుకోవడం మంచిదే. ఏం లేదు, పాపని చూడండి. ఎవరైనా సరే తీసుకొచ్చినా, అడుక్కునే వాళ్ళు తీసుకొచ్చినా, లేకపోతే మీకు ఏ ఊరన్నా వెళ్ళినప్పటికీ కనిపించినా చెప్పండి. అంటే మేము ఈ మకాల్లో అది కాపలా ఉండే వాళ్ళని అందరినీ అడుగుతున్నామండి. ఇటు సైడ్ ఏమన్నా మకాలు అవి ఉన్నాయి? ఇంక ఇటు సైడ్ ఏలో నాది తర్వాత అక్కడ పాడుతుంది కదా, అందులో చాలా కుర్రోడు ఉంటాడు. అదేనండి, ఇంక ఇటు సైడ్ మీకు తెలుస్తాయి కదా, ఇటు సైడ్ ఏముంటాయి. మేమైతే పాప కోసం చాలా దూరం వెళ్ళామండి. ఇంకా పాప వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అయితే టైం కూడా చాలా అయిపోయింది. రాత్రి 8-8:30 టైం అయితే అయింది.